హిందీలో బ్లాక్ బస్టర్ గా రన్ అవుతోంది చావా మూవీ. సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ యొక్క కొడుకు కథని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. విక్కీ కౌశల్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, రష్మిక కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అక్కడ ఉన్నట్టు చాలా రికార్డ్స్ ని ఆ మూవీ తీసి అవతల పడేస్తుంది. కానీ ఇట్లాంటి టైంలో అది పాన్ ఇండియా రిలీజ్ అవ్వకపోవడం, ఎస్పెషల్లీ తెలుగు లాంటి ఒక బిగ్గెస్ట్ మార్కెట్ ఈ ప్రపంచంలో, ఏ మంచి సినిమా వచ్చినా అది ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఆడినా ఆడకపోయినా తెలుగులో ఖచ్చితంగా ఆడుతుంది. అంతగా వేరే ఎనీ భాష, తెలుగుతో పాటు వేరే భాష సినిమాలను కూడా చాలా అద్భుతంగా ఆదరిస్తారు తెలుగు వాళ్ళు. అట్లాంటి తెలుగు మార్కెట్ కి మాత్రం అది రిలీజ్ అవ్వాలంటే తెలుగు డబ్బింగ్ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది ఆ సినిమా చూడడానికి ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసిన చాలా మంది, అంటే నా మేనకోడలు కూడా ఉంది, తను కూడా మామ అది తెలుగులో ఎప్పుడు వస్తుంది, తెలుగులో ఎప్పుడు వస్తుంది, హిందీలోనే ఎందుకు ఇచ్చారు అని. అందరికీ అంత ఈజీగా అర్థం కాదు కదా తెలుగు, దానికి నాకంటే ఎన్నో రేట్లు బాగా అర్థం అవుతుంది. కానీ ఒరిజినల్ గా మన లాంగ్వేజ్ లో చూసినప్పుడు వచ్చేటువంటి ఫీల్ వేరేలా ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు. నేనైతే ఒరిజినల్ ని చూడడానికి ఇష్టపడతాను. ఎనీ లాంగ్వేజ్, జపాన్ మూవీ అనండి, హిందీ అనండి, తెలుగు అనండి, విత్ సబ్ టైటిల్స్ తెలుగులో చూడడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే దాని యొక్క ఒరిజినల్ ఎసెన్స్ తెలుగులో ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంటుందని నా ఫీలింగ్, డబ్బింగ్ కంటే కూడా. సో చాలా మంది తెలుగు డబ్బింగ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి గుడ్ న్యూస్, మార్చి 7వ తారీఖుని మూవీ రిలీజ్ అవబోతుంది. బన్నీ వాసు, గీతా ఫిలిం, గీతా గీతా ఆర్ట్స్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి బన్నీ వాసు, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది వాళ్ళకి, సిస్టర్ కన్సర్న్. దాంట్లోంచి వాళ్ళు ఆ మూవీని కొనుక్కుని రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 7న ఖచ్చితంగా రిలీజ్ అవబోతోంది. చాలా మందికి తెలియదు, ఈ విషయం తెలియజేయండి. అయితే ఎన్టీఆర్ డబ్బింగ్ ఉంటుందా విక్కీ కౌశల్ క్యారెక్టర్, సంభాజీ క్యారెక్టర్ కి ఇట్స్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నారా అని చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది న్యూస్ కూడా వైరల్ అవుతుంది. మార్చి 7న సినిమా రిలీజ్ అవబోతోంది. సంభాజీ తెలుగులో డబ్బింగ్, ఇది అయితే కన్ఫర్మ్, స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి చెప్తున్నా. అఫీషియల్ కూడా పోస్ట్ వచ్చింది, నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన కొన్ని గంటలకు అఫీషియల్ పోస్ట్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నారు, నేను ఎక్కడ పోస్ట్ చేయాలో నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఆయన అయితే డబ్బింగ్ చెప్పట్లేదు. వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళతో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేదు ఎన్టీఆర్ చెప్తున్నారంటే మాత్రం డెఫినెట్లీ మనం ఇంకో వీడియో చేద్దాం, ఇన్ఫో వస్తే. ఆల్రెడీ డబ్బింగ్ పనులు అయితే స్టార్ట్ అయినాయి. అవి కంప్లీట్ అయ్యేసరికి మీకు మార్చి 5 కల్లా డబ్బింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు డబ్బింగ్ కి సెపరేట్ గా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డబ్బింగ్ కి రీ రికార్డింగ్ చేసుకోవాలి మధ్య మధ్యలో. ఓన్లీ డబ్బింగ్ కాకుండా ఏదైనా టైటిల్స్, పేర్లు అవన్నీ హిందీలో వస్తే వాటిని తెలుగులో అట్లా మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంప్లీషన్ గా జరుగుతున్నాయి. తెలుగులో ఈ మూవీ డబ్బింగ్ తర్వాత వీటి కలెక్షన్స్ పీక్ కి వెళ్ళకపోతే నన్ను అడగండి. జనాలు ఎదురు చూస్తున్నారు, ఎగబడి ఎదురు చూస్తున్నారు, ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా తెలుగు వెర్షన్ నేను చూడాలి అని. చాలా ఉత్సాహంతో, ఉత్సుకతతో ఉన్నాడు. సినిమా యొక్క కంటెంట్ ఏంటి, అది కరెక్టా రాంగా, దాన్ని మ్యానిపులేట్ చేశారా, ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించారు, ఇదంతా డిఫరెంట్ డిస్కషన్. బట్ మూవీ పరంగా, ఒక సినిమా పరంగా, ఒక సినిమా లవర్ గా చెప్తున్నా, చావా సినిమా హిందీలో ఉన్నటువంటి చాలా రికార్డులు బ్రేక్ చేసింది. తెలుగులో డబ్బుడ్ గా వచ్చినటువంటి మూవీలు కేజీఎఫ్ గానీ, బిచ్చగాడు గానీ, ఇవన్నీ తెలుగులో డబ్బుడ్ గా వేరే భాష నుంచి వచ్చినటువంటి సినిమాలు. బిచ్చగాడు తమిళనాడు నుంచి వచ్చింది, విక్రమ్ గానీ, ఇవన్నీ కూడా తమిళ నుంచి వచ్చి ఇక్కడ చాలా పెద్ద హిట్ అయ్యాయి. కన్నడ నుంచి కేజీఎఫ్ చాలా పెద్ద హిట్ అయింది తెలుగు వెర్షన్. ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా చావా ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది తెలుగు వెర్షన్, నేను గట్టిగా నమ్ముతున్నా. ఎన్టీఆర్ డబ్బింగ్ అయితే లేదు, నాకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం. ఈ రోజు ఈ వీడియో చేసే టైంకి 27వ తారీఖు ఫిబ్రవరి చేస్తాను. ఇప్పటికైతే నాకున్న స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి ఎన్టీఆర్ డబ్బింగ్ అయితే మూవీకి లేదు. ఉంటే మాత్రం అసలు పీక్ ఉంటుంది. ఎన్టీఆర్ ఆ వాయిస్ తో, ఆ క్యారెక్టర్ సంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ వాయిస్ అయితే అసలు ఇక థియేటర్ లో అట్లా వెంట్రుకు లేసి నిలబడితే ఆ టైప్ ఆఫ్ ఆ వాయిస్ ఉంటుంది ఎన్టీఆర్ కి. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. మీకు ఏమైనా అనిపిస్తే, ఎవరి వాయిస్ అయితే బాగుంటుంది అనిపిస్తే వాళ్ళ పేరు కామెంట్ చేయండి.